హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఏంటని చూస్తారా, జబర్దస్త్ అయిన ఉప్మా తీసుకొచ్చిన చూడండి. మనం ఎప్పుడు నూకల్ని ఏం చేయాలా అని అర్థం కాక మనం అలా పక్కకు పెట్టేస్తుంటాం కదా. బియ్యంలో వెళ్ళే నూకలు ఉంటాయి కదా సన్నవి, వాటిని ఇలా కూడా చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది చూడండి. మంచిగా ఉప్మాకి ఏమేమి వేసుకుంటాం, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా అవి మగ్గిన తర్వాత మనం ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయద్దు. దీన్ని టేస్ట్ మళ్ళీ వేరే మారిపోతుంది. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ ఉండొద్దు అన్నట్టు. ఇది ఒక్క కళ్యామాకు వేసుకొని చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం 1-2 నీళ్ళు పోసుకొని, ఒక గ్లాస్ అయితే మనం 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. సరిపోను ఉప్పు వేసుకొని అవి మసిలినాక మంచిగా మనం కడిగి పెట్టుకున్న నూకల్ని వేసేసుకున్నాం అనుకోండి, ఎంత మంచిగా అవుతుందంటే ఉప్మా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక చింతకాయ పచ్చడి కానీ ఏదైనా మనం దాని కాంబినేషన్గా ఏదైనా తినొచ్చు. ఏం లేకున్నా వట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నూకల ఉప్మా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.